హాయ్ నమస్తే. వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అంటే తల్లికి వందనాన్ని అనే పథకం సంబరాలకు మించి సినీ ఇండస్ట్రీ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. నిన్న మొన్న అంటే గత 2, 3 రోజుల క్రితం సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి సీఎంఓ కార్యాలయమే అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసిందంట. కానీ ఈ గ్యాప్‌లో అంటే వీళ్ళంతా సినీ ప్రముఖులందరూ కూడా ఆహ్, షూటింగ్‌లలో బిజీ ఉండడం, మరోవైపు గద్దర్ అవార్డ్స్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో కొంతమంది అడ్డు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో తాము రాలేమని ఎవరుగా అంటే రాయబారం పంపలేదు గానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆ పిలుపును కూడా ఖాతరు చేయకుండా సినీ ఇండస్ట్రీ పెద్దలెవరు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవలేదు. ప్రభుత్వంతో డెలిగేషన్ డిస్కషన్ చేయలేదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా కలిసి ఆయనకు వినతులు ఇచ్చిరా లేదా అన్నది పక్కన పెడితే తర్వాత జరిగిన జగన్మోహన్ రెడ్డి మీద గత ఎన్నికల్లో ఇంకా ఈ జిలేబీ స్టార్లు, తర్వాత ఈ పకోడీ స్టార్లు, కిరాణం కొట్టుగాళ్ళు వీళ్ళందరూ చేసినాం దిక్కుమాల ప్రచారం అంతా చూసినాం కదా. ఇంటికి పిలిపించి మంచిగా భోజనాలు పెట్టి శాల్వాలు కప్పించి చిరంజీవి గారి సతీమణికి భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి చీర సారె పెట్టి డోర్ దాకా వచ్చి గేట్ దగ్గరికి వచ్చి వీళ్ళని సాగనంపితే ఇవేవి కూడా వాళ్ళ లెక్కలోకి రాలేదు. పైగా మొన్నటి ఎన్నికల్లో ఈ పెద్ద ముత్తైదు మురళీమోహన్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఎట్లాంటి దుష్ప్రచారం చేసారో చూసారు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ఈ సినీ ఇండస్ట్రీ ఈరోజు ఈ పరిణామాల క్రమంలో ఇక రీసెంట్గా ఏడాది కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఓ లైలా, తర్వాత ఓ గేమ్ చేంజరు, రీసెంట్గా వచ్చిన ఒక భైరవం, ఇట్లాంటి సినిమాలన్నీ కూడా బాయ్కాట్ సో అండ్ సో XYZ అని చెప్పి ఇక వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఎట్లా అటర్ ఫ్లాప్ అయినాయో. ఇంకా మన కిరాణం కొట్టు స్టార్ నాని ఉన్నాడు కదా, ఆయన హిట్ 3 సినిమా కూడా సినిమా మంచిగానే ఉన్నా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం ఆ రేంజ్లో రాలేదు. దీనికి అంతటికి కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళకు ఎక్కడో మండిందనమాట. ఎక్కడ మండిందో చూసిరు కదా. 40% ఓటు బ్యాంకు వాళ్ళని నమ్ముకొని వాళ్ళు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మరొక 10-20% మంది వ్యక్తులు అందరూ కలిసి సినిమాలను ఎక్కడికక్కడ అటర్ ఫ్లాప్లు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఓటీటీల శకం నడుస్తూ ఉన్నది కదా. ఇక అందరూ తాపిగా పకోడీలు తినుకుంటూ బజ్జీలు తినుకుంటూ ఇళ్లలో ఓటీటీలో చూసుకునే కార్యక్రమానికి దిగుతూ ఉన్నారు. అది కూడా పైరసీ ప్రింట్లు, ఇక ఐబొమ్మ బప్పం ఇట్లాంటివి వస్తున్నాయి కదా. వీటితో పాటు మూవీ రూల్స్ లాంటివి ఫ్రీ బొమ్మ చూపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ తొక్కలో స్టార్స్కు మనం డబ్బులు ఇచ్చి వాళ్ళని మేపి వాళ్ళకి బంగ్లాలు కట్టించి వాళ్ళకి స్టార్డమ్ ఇచ్చి ఇవన్నీ చేసి మళ్ళా మన నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉండాలని జనం చిర్రెత్తుకొస్తున్న ఈ రోజుల్లో ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు క్యాడర్ అంతా డిసైడ్ చేస్తే కొన్ని సినిమాలు ఎట్లా అస్సం ట్రైన్ ఎక్కిపోయినో రియాలిటీలోకి చూసిరు కదా. సో ఈ భయమే పుష్ప మాత్రం మళ్ళీ హిట్ అయింది. ఎందుకు? వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అల్లు అర్జున్ ఎప్పుడు కూడా విభేదించలే. పైగా నంద్యాల ఎన్నికల్లో పాల్గొని శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతునిస్తూ ఇక చెయ్యి ఊపిండి కదా. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ను ఇక వైసీపీ తమ క్యాడర్గా భావిస్తూ ఉన్న నేపథ్యంలో పుష్ప మాత్రం అల్టిమేట్ హిట్ అయింది. ఈ విషయం కూడా ప్రాక్టికల్గా రుజువైంది కదా. ఈ నేపథ్యంలో ఈ రియాలిటీస్ అన్నీ చూసిన తర్వాత ఇక సినీ ప్రముఖులందరూ కూడా ఎట్లాగో ఈ సినిమా ఇండస్ట్రీ అంటేనే ఇంకా కమ్మ అంటే కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన నిర్మాతలు వాళ్ళే, హీరోలు వాళ్ళే, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళే, మొత్తం 24 క్రాఫ్ట్స్లో శాసించే వాళ్ళందరూ కూడా వాళ్ళే. ఈ నేపథ్యంలో ఈ బోగడగాలు తీసే సినిమాలను మేము చూడాలన్నా అని చెప్పి పైగా వైసీపీ అనే కాదు, వైసీపీ అంటేనే రెడ్ల పార్టీ కదా. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, రచయితలు కానీ ఎవరు పెద్దగా లేరు. ఉన్న వాళ్ళని కూడా ఎదగనివ్వాలి. ఈ నేపథ్యంలో వైసీపీ ఇక తెగబడిందనమాట. ఎట్లా? సినిమా ఇండస్ట్రీకి పిండం పెట్టేదాకా, బాయ్కాట్ సినీ ఇండస్ట్రీ అనేదాకా పిలుపు తీసుకొని వచ్చింది. దానికి తగ్గట్టే గత కొన్ని రోజులుగా వీళ్ళ భాషలో చెప్పాలంటే ఫస్ట్ రిలీజు, పోస్టరు, ట్రైలరు, BGM ఇట్లాంటివన్నీ చూపించారు కదా. రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైనా పోయి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ కలిస్తే ఇక వాళ్ళకు సినిమా చూపించాలని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయ్యారని చెప్పి ఇతర వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినీ వర్గంలోనే కొంతమంది అంటే కీలక నేతలు, ఒక యంగ్ హీరో ఈ విషయాన్ని లీక్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఎందుకు వచ్చిన గొడవ, చంద్రబాబు గారిని కలిసి మన మార్కెట్ను మనమే ఎందుకు చేజేట్లారా, మన గొయ్యి మనమే తీసుకోవాలని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చిన నేపథ్యంలోనే అటువైపు నుంచి పిలుపు వచ్చినా కూడా వీళ్ళు వెళ్ళలేదన్నది ఒక ఈక్వేషన్. ఇంకా ఈ నేపథ్యంలో ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా మన పకోడీ ఛానళ్ళు, ఎల్లో పత్రికలు, ఎల్లో మీడియా అంతా కూడా ఏం బల్ప
పిలిస్తే కూడా రారా అని చెప్పి ఇంకా థంబ్నెయిల్స్ పెట్టి ఎట్లాంటి స్టోరీలు ఎట్లాంటి డిస్కషన్స్ నడిపిస్తా ఉన్నారో చూసిరు కదా. పవన్ కళ్యాణ్ పిలిస్తే కూడా రాయబారం పంపితే కూడా రారా అని చెప్పి ఇక డిస్కషన్స్ నడిపిస్తా ఉన్నారు. రీసెంట్గా హరిహర వీరమల్లుకు సంబంధించి ఇక ఆ సినిమా అంటే ఏం బాగలేదు, మొత్తం యానిమేషన్ డూప్స్ సీన్లతో నడిపించారన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ వాడు సైతం ఫస్ట్ కోట్ చేసిన అమౌంట్ కంటే 20 కోట్లు తక్కువ ఇస్తాం, నీ ఇష్టం ఉంటే అమ్ముకో లేకపోతే లేదని చెప్పి మొహం మీదనే చెప్పేసిన నేపథ్యంలో ఇప్పుడు థియేటర్లు బయ్యర్లు బ్లాక్మెయిల్ చేసినట్టు వాళ్ళు ఎందుకు అంటే భయపడతారు. కానీ ఓటీటీ అమెజాన్ అనేది ఇక్కడ సంస్థ కాదు కదా, ఇంటర్నేషనల్. సో వాడు మొహం మీదనే చెప్పేసినట. సో ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో హరిహర వీరమ్మలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన జనసేన అధికారిక హ్యాండిల్లో ఒక పెద్ద పోస్ట్ కూడా పెట్టిండు కదా. కందుల దుర్గేష్ను అడ్డం పెట్టి మొత్తం ఇండస్ట్రీని ప్రక్షాళన చేయాలని చెప్పి కాకినాడ రాజమండ్రి లాంటి కొన్ని ప్రాంతాల్లో థియేటర్లను స్క్రూటినీ చేసిన సీన్స్ కూడా మనం చూసాం కదా. ఇట్లాంటి టైంలో పోయి ఎందుకు వాళ్ళతో గోక్కోవడం అని చెప్పి ఇటు దిల్ రాజు తెలంగాణ సర్కార్లో కీలకంగా వ్యవహరిస్తుంది దిల్ రాజు, అటు పవన్ కళ్యాణ్తో చాలా సఖ్యతగా ఉండే అల్లు అర్జున్, అంటే ఇంత ఇప్పుడు ఆ సత్సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ అంత ర్యాప్ ఉన్నా కూడా ఎవరు కూడా ఇనిషియేషన్ తీసుకోవట్లేదు అనేది సినీ ఇండస్ట్రీ నుంచి జరుగుతున్న టాక్. సో ఈ నేపథ్యంలో ఇక ఇండస్ట్రీ తరఫు నుంచి ఎవరెవరు పోయి చంద్రబాబును కలుస్తారు, ఎవరెవరికి పిండం పెట్టాలని చెప్పి ఇక వైసీపీ క్యాడర్ అంతా కూడా కాసుకొని కూర్చున్నట్టు ఇక్కడ ప్రతిపక్ష పార్టీ నుంచి వినిపిస్తూ ఉందన్నమాట. గతంలో జగన్ను సినిమా హీరోలు ప్రత్యేక విమానంలో వచ్చి మరి కలిశారు. జగన్ చాలా మర్యాదగా చూశాడు. చిరంజీవిని ఒకసారి పర్సనల్గా కలిసి ఎంతో మర్యాద పొందిన ఈ అతివినేయం స్టార్ మన జిలేబీ స్టార్ ఆ మీటింగ్లో దండం అనేది పెద్ద ఇష్యూగా మార్చారు సినీ ఇండస్ట్రీ పెద్దలు. జగన్ ఓడిన తర్వాత ఇదే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎన్నెన్ని కూతలు కూసారో, ఎన్నెన్ని మాటలు మాట్లాడారో, అసలు సినిమా ఇండస్ట్రీ నుంచే మద్దతు లేని జగన్ విషయంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం కుట్ర చేసింది, కుట్ర పన్నిందనే కోపం కలిసి వైసీపీ అభిమానులు జగన్ ఫ్యాన్స్లో పెద్ద ఎత్తున ఉంది. ఈ క్రమంలో మొన్నటికి మొన్న రామ్ చరణ్ మూవీ ఆడు పృథ్వీగాడు మాట్లాడింది కదా, 11 గొర్రెలు 11 మేకలు అనేది కథ, ఇంకా దాంతో దాన్ని అస్సాం పంపించేసారు అనమాట. తర్వాత లైలా భైరవం వీటన్నిటిని వైసీపీ టార్గెట్ చేయడంతో అన్ని అస్సాం ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయినాయి అనమాట. కలెక్షన్స్ లేక దివాలా తీసిన అనమాట. ఒక పార్టీ క్యాడర్ తలుచుకుంటే జరిగిన పరిణామం. ఇక పవన్ కళ్యాణ్ వైసీపీకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. హరిహర వీరమల్లు మూవీని వైసీపీ వాళ్ళు ఎవరు చూడనివ్వరు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లోని వైసీపీ నేతలు కార్యకర్తలు జగన్ ఫ్యాన్స్ బాయ్కాట్ పవన్ కళ్యాణ్ మూవీస్ అంటూ ఉంటారు కదా. బాయ్కాట్ పవన్ కళ్యాణ్ ఈసారి దీని మీద అయితే గట్టిగానే ఉన్నారని చర్చ జరుగుతూ ఉంది. 40% కలెక్షన్స్ ఫట్ అన్నమాట. సినిమా రిలీజ్ కాకముందే 40% కలెక్షన్స్ పోగొట్టుకుంటున్నారు సినీ హీరోలు నిర్మాతలు. దేనివల్ల? జస్ట్ ఈ కూటమి సర్కారుకు మద్దతు ఇవ్వడం వల్ల. సినిమా ఈవెంట్స్ కారుకూతలు జగన్పై చులకనగా మాట్లాడితే ఏపీలో సినిమా కలెక్షన్స్ దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇక కిరాణా కొట్టు హీరో ఇంకా నాని ఉన్నాడు కదా, ఆడు తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీ, ఇంకా రాము ఇట్లాంటి వాళ్ళ పకోడీ సినిమాలను ఎవరు కూడా చూడడానికి రెడీగా లేరు అన్నట్టు. ఇక అట్లాంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మాట్లాడిన ఏ ఒక్కరిని కూడా అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్క హీరోని కూడా చూడము, భవిష్యత్తులో చూడనియం, మేము చూడము అని కంకణం కట్టుకున్నారు అన్నట్టు. ప్రస్తుతం ఏపీ పొలిటికల్ హీట్ పీక్లో ఉంది. కులం రాజకీయంగా బాగా డివిజన్ వచ్చేసింది. సినిమా ఇండస్ట్రీలో మెజార్టీ హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఓ సామాజిక వర్గం వాళ్ళే. వాళ్ళ సామాజిక వర్గం పరంగా జనం కూడా తక్కువ. ఇలాంటి టైంలో చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్తో మీటింగ్ పెట్టుకొని హడావిడి చేస్తే రేపు రాబోయే సినిమాలకు మాకు పిండం పెడతారు వైసీపీ వాళ్ళు. అసలు ఏపీ జోలికి వెళ్లకుండా, ఏపీ సినిమా ఇండస్ట్రీ జోలికి వెళ్లకుండా రాజకీయాలకు అతీతంగా ఉండడం బెటర్ అని ఓ యంగ్ టాప్ హీరో 4 యంగ్ హీరో దోస్తులతో అనడం హైలైట్ అనమాట. ఈ క్రమంలోనే చంద్రబాబు మీటింగ్ విషయంలో ఎవరు లీడ్ తీసుకోవడానికి ముందుకు రాలేదనేది ఇప్పుడు తాజా చర్చ. ఏదేమైనా వైసీపీ వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పిండం అయితే పెడతాం, ఈసారి అయితే గట్టిగా రాడ్డు దింపుతామని అంటా ఉన్నారనమాట. అలా ఇలా కాదు అనే తెగింపు, బరితెగింపుతో అయితే గట్టిగా ఉన్నారు. ఈ కారణంగానే నిర్మాతలు, బయ్యర్లు, ఇతర అంటే సినీ అధినేతలందరూ కూడా భయంతో వణికిపోతా ఉన్నారంట. ఎవరైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలుస్తారో వాళ్ళ సినిమాలకు నెగిటివ్ ట్రోల్స్ అయితే ఖాయం. అసలే ఇండస్ట్రీలో జనరల్గా రివ్యూస్ ప్యాకేజీలు ఇచ్చి మరీ రాయించుకుంటుంటారు కదా, అట్ట రాసినా కూడా ఎత్తిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇంకా అట్లాంటిది ఇంకా పోయి ఇంకా ఈ చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిస్తే రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి పిండం పెట్టడం ఖాయమని ఇక వైసీపీ పూర్తిగా ఫిక్స్ అయినట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీని తాలూకు ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది రాబోయే సినిమాల మీద తెలిసే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. అందుకే ఇప్పుడు పదే చెప్పేది ఏంటంటే ఈ సినిమా పకోడీగాల వల్ల ఏమీ కాదు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అన్నారు. ఎప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా
మేము కేవలం మేకప్ ఆర్టిస్టులమే, రియల్ హీరోస్ బోర్డర్‌లో ఇప్పుడు 'ఆపరేషన్ సింధూర్‌లో' తమ సత్తా చూపిస్తున్నారని ఏదైతే చెప్పిండో అది ప్రాక్టికల్ నిజం. దాన్ని మర్చిపోయి ఈ క్యాడరు, యువత, నిరుద్యోగం యువత అంతా కూడా ఎట్లా నిర్వీర్యం అయిపోతా ఉన్నారో చూసిర్రు కదా! సో, ఈళ్ళ ఈ మేకప్ మొఖాలను చూసి ఇంకా బట్టలు చింపుకొని ఛాతీలు ఎగరేసుకోవడం అవసరమా? ఒకసారి ఆలోచించండి. బాయ్కాట్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ప్రభుత్వానికి అన్నీ సమానంగా, అన్ని రంగాలు సమానంగానే చూస్తాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే వసూళ్లు గాని, దాని మీద వచ్చే జీఎస్టీ వసూలు గాని ప్రభుత్వం వద్దనుకుంటదా? కానీ వీళ్ళు ఏం చేస్తారంటే రాయితీలు, సబ్సిడీలు, బెనిఫిట్ షోలు, బొంగు బోషానం అనుకుంటా కార్లు, బంగ్లాలు కట్టుకొని గాజు మేడల్లో జీవిస్తూ యువతను తమ అభిమానుల పేరుతో రెచ్చగొట్టి ఈ సంఘ విద్రోహ శక్తులుగా ఎట్లా తయారు చేస్తా ఉన్నారో చూసారు కదా! సో, ఇదంతా ఇప్పుడు తెలంగాణలో అయితే ఆటోమేటిక్‌గా ఈ సినిమాలను ఎవడు దేకడు. ఇంక ఆ డీవియేషన్ అనేది వచ్చేసింది. అది వేరే సంగతి. కానీ ఇంక మిగిలిన మార్కెట్ ఎక్కడైనా ఉంది అంటే అది ఆంధ్ర మార్కెటు. హైదరాబాద్‌లో గ్రేటర్ మార్కెట్ మాత్రమే. ఈ రెండిటి మీద ఇంక వీళ్ళు కన్నేసిర్రనమాట. ఉన్నదాన్ని కూడా ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పి ఇట్లా సైలెంట్‌గా ఉన్నారనమాట. అసలు వీళ్ళ ఈవెంట్‌లను చూస్తుంటేనే ఒకరి మీద ఒకడు జోక్కోవడం, తర్వాత ఏమంటారు ఆ ప్లీజింగ్ అనేది మామూలుగా ఉండదనమాట. అట్లాంటిది ఈ మధ్య కాలంలో 'పృథ్వీగాడు' తర్వాత 'హైపర్ ఆది' ఇట్లాంటి కొంతమంది చేసిన వ్యాఖ్యల కారణంగా ఇంత మంట పెట్టిందనమాట ఇండస్ట్రీ మొత్తానికి. సో, దీని తాలూకు సింప్టమ్స్ రాబోయే 4 ఏళ్లలో ఎట్లా ఉంటాయి? ఒకవేళ నెక్స్ట్ ప్రభుత్వం మారితే ఇండస్ట్రీ మీద ఇంకా ఎట్లాంటి చార్జ్ తీసుకుంటారనేది వేచి చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థాంక్ యూ.